అమ్మా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, మేము స్కిప్ చేస్తుండగా మీకు కాపుతలు ఉండేదాకా సాయం చేయండి ప్రభువా. ఇచ్చిన ప్రార్థన నేర్చుకుందాక ఆమేన్. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. రైతులమ్మా నువ్వు ప్రతి వారం చర్చకు వస్తున్నావు, నిన్ను దేవుడు దీవించింది గాక. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల 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 ఓ దేవా. రైతులమ్మా ఏంటి వాళ్ళొచ్చు అంటే నాకు ప్రతి వారం బిజినెస్ ఉంటది కదా అన్న, నాకు ఒక్కొక్కసారి కుదిరిద్ది. సరే అమ్మా నేను ఒక వాక్యం చెప్తా విను. నిర్గమకాండము 35:2 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అదే యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నుండును. అర్థమైంది అనుకుంటా అమ్మా నీకు. కూర్చో. నీ రూపం నాకిచ్చితే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపడు. రైతులమ్మా నిన్ను అక్కడ చూసినట్టున్నానే. నేను న్యూ ఇయర్కి వచ్చాను. ఇప్పుడు వచ్చావా అమ్మా న్యూ ఇయర్ కి? ఈ సంవత్సరం కనపడ్డా. నేను ఎప్పుడు న్యూ ఇయర్కి వస్తాను. సరే అమ్మ కూర్చో. ఆమేన్. రైతులమ్మా ప్రతి వారం సండే హాలిడే వచ్చిన అందరూ చర్చికి రావాలి. వాళ్ళందరూ చర్చికి రావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటిది? ఓకే. చర్చికి రావాలి. సరే సిస్టర్ నేను రోజు వస్తాగా. సరే సిస్టర్ మేము సువార్త ప్రకటించడానికి వచ్చాము, మీరు ప్రతి వారం ప్రేయర్కి రావాలి. అలా కాదండి, మీరు ప్రతి వారం రావాలి. రావడానికి ప్రయత్నం చేయండి. మేము సువార్త ప్రకటించడానికి వచ్చాము. అయ్యో మీరు ప్రతి వారం ప్రార్థనకి రావాలి. అవును సిస్టర్. నాకు ప్రతి వారం బిజినెస్ ఉంటుందండి, నేను ఒక్కొక్కసారి రాగలను. రావడానికి ప్రయత్నించండి సిస్టర్. సరే చూద్దాం. అక్షయ త్వరగా రామ్మ, టైం అవుతుంది. హడావిడిగా ఈరోజు సండే కదండి, అందుకే చర్చికి వెళ్తున్నా.
రైస్లాడమ్మా. ప్రతి ఆదివారం ప్రతి ఇంటికి తాళం వేయబడాలి. కుటుంబం అంతా మందిరంలో ఉండాలి.